హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. చాలా ఇంట్రెస్ట్‌గా అయితే ఉంటది. వీడియో పూర్తి వరకు అయితే చూడండి. ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ కూడా చేయండి. షాప్ దగ్గర నుంచి వచ్చినప్పటికి 6 అయితే అలా అయితే అవుతుంది. నైట్ అయితే అయిపోతుందండి. ఇంకా వంట కూడా చేయలేదు. నాకు చాలా హెడేక్ అయితే ఉంది. ఇంకా వంట అయితే చేద్దామని ఇంకా ఆయిల్ అయితే అప్లై చేసేస్తున్నాను హెయిర్కి. మార్నింగ్ అయితే హెడ్ బాత్ అయితే చేస్తాను, అందుకు ఫుల్గా ఆయిల్ అనేది పెట్టేస్తున్నాను. మీరు రేపొద్దున్న అనేటప్పటికి నైట్ అయితే ఆయిల్ అయితే పెట్టేసుకోండి. చాలా మనకి ఫ్రీ అయితే అనిపిస్తుంది, మనకి కొంచెం తేలిక అనేది కూడా అనిపిస్తుందండి. ఈ టిప్స్ని పాటించండి. మనకి ఎర్లీ మార్నింగ్ మన హెడ్ బాత్ చేస్తే మనకి చాలా ఫ్రీగా అయితే ఉంటుంది, కొంచెం రిలీఫ్గా ఉంటుంది. నైట్ అంతా మనం పడుకుంటే బాగుంటుందండి, చల్లగా అయితే ఉంటుంది. కంపల్సరీ చాలామంది ఎక్కువైతే ఆయిల్ అనేది పెట్టుకోకపోతే మన జుట్టు అనేది చాలా రెడ్గా మెరిసిపోతుంది. కాబట్టి ఆయిల్ అయితే పెట్టుకోవాలండి. జుట్టుకి ఆయిల్ పెట్టుకోవాలి, హెడ్ బాత్ కూడా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇలా పైకి అయితే దువ్వేసానికైతే ప్లక్కర్ పెట్టేశాను. మనకి చెవిలీలను ఉంటాయి కదండి, కొంతమందికి ఫ్యాన్సీ స్టోర్లో ఇలాంటివి ఉంటాయి చూడండి, అవి పడతాయి. లేకపోతే కొంతమందికి పడవు. నాకైతే అస్సలే పడవండి. చూడండి ఎలా అయితే అయిపోతున్నాయో. కొంచెంమంది గోల్డ్ పడతాయి, నాకైతే గోల్డ్ అయితే పడతాయి. ఫ్యాన్సీ ఐటమ్స్ అంటే నాకు చాలా ఇష్టం. పడకపోయినా కూడా పెట్టేసుకోవాలి, ఎందుకంటే మనం పెట్టుకోకపోతే మొఖమని మనం అసలే చూసుకోలేము మనం అద్దంలోనే. ఇంకా మనకి కిచెన్లోకి అయితే నేను ఇలా హెడ్ బాత్ చేసేసి ఇంకా చేతులు శుభ్రంగా కడిగేసి కిచెన్ రూమ్లోకి అయితే వెళ్ళిపోయాను. మా వారు అయితే ఇంత లేట్ అయిపోయినా చికెన్ అయితే తీసుకుని వచ్చారు నైటు. ఆయిల్ కూడా అయిపోయిందండి. మేము ఎప్పుడు డబ్బా అయితే తీసుకొస్తాము ఆయిల్ది. ఇప్పటి ప్రజెంట్ ప్యాకెట్ అయితే తీసుకొచ్చారు. ఇది అంటే ఒక చిన్న డబ్బాలు అయితే వేసేసుకుంటున్నాను. అయిపోయిన తర్వాత ఇంకా చూడండి, ఆ డబ్బాలో వేసేసుకున్నాను. ఇప్పుడు చికెన్ అయితే మనం క్లీనింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడైతే చికెన్ కర్రీ అయితే వండాలి నేను. ఈ చికెన్ అనేది అయితే నేను శుభ్రంగా అయితే కడిగేసుకుండాలి. చికెన్ అనేది చూడండి ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకుని క్లీనింగ్ అయితే చేసేసుకున్నాను. చికెన్ కర్రీ మనకి అందరికీ తెలిసిందే కదండి. మనకి నైట్ అయ్యేటప్పటికి చికెన్ కర్రీ తెస్తే చాలామందికి చిరాకు అనిపిస్తుంది, వంట కూడా చేయరు. ఎందుకంటే మనకి తొందరగా తీసుకొస్తే సరిపోతుంది. ఇంకా నైట్ వండాలంటే కొంచెం మళ్ళీ మసాలాలు, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవి నాకైతే ఇప్పుడు ప్రజెంట్ ఏమీ లేవు. అవన్నీ ఇప్పుడు ఫ్రెష్గా అయితే తీసుకోవాలండి. ఇప్పుడైతే నేను చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. లోపల ఇంకా గ్యాస్ వెలిగించేసి స్టార్ట్ అయితే చేస్తాను. మనకి లేడీస్కి అండి ఏమనిపిస్తుంది అంటే వంట అయ్యే బాబో అనిపిస్తుంది, చాలా కష్టం అనిపించేస్తుంది కదండి. చాలా బద్ధకం ప్రతి ఒక్కరికి. ఎందుకంటే వంట చేయాలంటే ఎంత బద్ధకం అంటే మనకి ఎవరైనా వండి పెడితే బాగుండు అనిపిస్తుంది, ఎక్కడైనా హోటల్లో తిందాం బాగుండు అనిపిస్తుంది. నాకైతే ఏమనిపిస్తుంది అంటే హెల్త్ కంప్లైంట్ వచ్చినప్పుడు అయితే ప్రజెంట్ మనమైతే లేచి వండలేము, కాబట్టి వాళ్ళైతే బిజీగా ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇంకా హోటల్ ఫుడ్డే తినాలి. బాగోకపోతే మాత్రం హోటల్ ఫుడ్ కంపల్సరీ అయితే తీసుకొస్తారండి. వీక్లో ఉంటే మన బిర్యానీ అయితే బయట నుంచి అయితే తీసుకొస్తారు. కుదిరితే నేను ఇంట్లో అయితే వేసేస్తాను. బయట ఫుడ్ అయితే ఎక్కువైతే తినకూడదు, కానీ బయట ఫుడ్డే తినాలనిపిస్తుంది మనకి. లేడీస్కి అయితే ఎలా అనిపిస్తుంది, పానీపూరి, చాట్, ఫ్రైడ్ రైస్, నూడిల్స్ ఇవే తినాలనిపిస్తుంది కదండి. మీకు ఎంతమందికి అనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇది ఇంకా దీంట్లో అయితే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేస్తుంటే ఇంకా చికెన్ కర్రీ అయితే రెడీ చేసేస్తున్నాను. మా పాప అయితే ఏమీ తినకుండా అయితే పడుకుందండి. తన దగ్గరికి అయితే వెళ్ళి లేపేద్దాను. ఎంత లేపినైతే లేవట్లేదు అది. అన్నం తినమ్మా అంటే తిన్నంటుంది. చూడండి, చిన్నపిల్లలండి 6గా ఆ టైంకి అయితే తినిపించేసి పడుకోబెట్టేయాలి, లేకపోతే పాపం వాళ్ళు తిన్నారు. ఈవినింగ్ స్నాక్స్ అయితే తిందండి, ఇంకా అన్నం అయితే తినట్లేదు. మధ్యలో వాళ్ళకి ఆకలి వేసేస్తూ ఉంటుంది, కాబట్టి మనము వాళ్ళు పడుకోకుండా తొందరగా అయితే వంట అయితే చేసి పెట్టేయండి. రోజు నాకు లేట్ అయిపోయింది. ఇంకా నేను స్నానానికి అయితే వెళ్ళిపోతానండి, ఎందుకంటే చాలా గ్యాస్ దగ్గర ఉంటే చెమటలు పట్టి చిరాకుగా అయితే ఉంది.
ఇంకైతే నేను ఫ్రెష్ అప్ అవ్వడానికి అయితే వెళ్ళిపోయాను. ఇంక ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేస్తున్నాను. అయిపోయిన తర్వాత ఇంకా చికెన్ కర్రీ ఎలా ఉందో అయితే మనమైతే చూద్దాము. ఇప్పుడు వెళ్ళి కిచెన్ రూమ్లోకి వెళ్ళి ఇంక లాస్ట్న మనం వేయవలసింది కొత్తిమీర కాబట్టి అంతా అయితే అయిపోయిందండి కర్రీ అనేది. స్నానం చేస్తే చాలా ఫ్రీగా అయితే అనిపిస్తుందండి. నాకు ఎక్కడ లేని ఫ్రీనెస్ అయితే వస్తుంది. ఇంకా ఇప్పుడైతే చూద్దాము కర్రీ అనేది అయిపోయిందేమో. అయిపోతూ వచ్చింది. ఇంక ఇప్పుడు కొత్తిమీర అయితే వేసేద్దాము. అంతేనండి. ఇంకా లాస్ట్ చాలా అయితే బాగుంటుంది. రేపైతే మా పిన్ని వాళ్ళు గృహప్రవేశం అయితే చేస్తున్నారండి. ఇంకా మార్నింగ్ లేచి అయితే వెళ్ళాలి. ఇప్పుడు తొందరగా అయితే పడుకుని రేపైతే అక్కడికైతే వెళ్ళాలి. మీకు అక్కడ వీడియో కూడా పెడతానండి. ఓకేనా గుడ్ నైట్. మార్నింగ్ అయితే వీడియో అయితే పెడతానండి. ఇంకైతే మేము మార్నింగ్ అయితే లేచాము, ఫ్రెష్ అప్ అయిపోయి ఎంత అయితే వీడియో అయితే నేను తీయలేదండి. ఇంకా మనం ఎక్కడికైనా వెళ్ళేటప్పటికి మనకి ఇంకా మ్యాచింగ్ జ్యువెలరీస్ ఇవన్నీ పెట్టుకోవడం అడవిడిగా ఉంటుంది. వీడియో తీయమంటే ఎవరు అయితే తీయలేదండి, అందుకని నేనైతే పెట్టలేదు. ఇప్పుడైతే ఇక్కడికైతే వచ్చేసాము. ఇక్కడ వచ్చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ సైడ్ అంతా వెజ్ అండి. నేను చూపించేది ఆ సైడ్ అయితే నాన్ వెజ్ ఉంది. వెజ్ నాన్ వెజ్ అయితే పెట్టారు. ఇల్లు అయితే ఇదండి గృహప్రవేశం అని చెప్పాను కదా. ఇలా బంతిపూలతో అయితే ఇలా పల్లెటూరులో అయితే ఇలా డెకరేషన్ అయితే చేస్తారు. మా పిన్ని అయితే అందరిని రిసీవ్ అయితే చేసుకుంటుంది. మా పిన్ని అయితే కొన్నదండి హౌస్. ఇది కట్టేసిన హౌస్ అయితే కొన్నారు. గృహప్రవేశం అయితే చేస్తారండి. ఇంక లోపలికి వెళ్ళి అయితే మీకు చూపిస్తాను. ఇక్కడ బంతి పువ్వులతో చూడండి డెకరేషను, మామిడి ఆకులు అలా కట్టారు. అలాగ బంతిపూలతో డెకరేషన్ చేస్తే మనకి ఇల్లు అనేది కలకలలాడిపోద్ది. ఇంకా సామాను మేమైతే రాలేదు. ఇదైతే లోపలైతే అదొక రూమ్. ఇప్పుడు కిచెన్ రూమ్ అయితే చూపిస్తానండి. ఇది పొద్దున్నే అయితే 3 గంటలైతే ఇంట్లో అయితే దిగారు. ఆ టైంకి అయితే మేమైతే రాలేదు. అమ్మ వాళ్ళు అందరూ అయితే వచ్చారు. ఇక్కడ పాలు అయితే పొంగించారండి గ్యాస్ మీద. మీకు చూపించాను కదా, ఇది ఒక చిన్న సందులా ఉంచారు. ఇది ఇంకొక రూమ్ అండి. దీంట్లో 2 రూములు, ఒక హాల్, ఒక కిచెన్ అండి. ఇదేమో వాష్రూమ్ అండి. కిచెన్ రూమ్లో అయితే ఇలా అయితే వాటర్ రావడానికి ఇలాగ సింక్ అయితే ఇలా కట్టారు. ఇంక ఇది బయట అండి. ఇది గేట్ కూడా, ఇక్కడ గేట్కి కూడా బంతిపూలతో డెకరేషన్ అయితే చేశారు. ఇంకా నేను పైకి అయితే మెట్లు అయితే ఇంకా ఎక్కలేదండి. ఇంకా ఇది పైన ఇంకొకటి అయితే ఉంది. ఇదైతే మెట్లు పైకి అలాగా. ఇక మార్నింగ్ దిగారు కదా, ఇక్కడ కొబ్బరికాయలు ఇలాగైతే కొట్టి ఇంట్లోకి అయితే పాలు పొంగించేది దిగారు. నెక్స్ట్ వచ్చి అన్ని బుడగల డెకరేషన్ అయితే బాగా అయితే చేశారండి. ఇంకా రిలేషన్స్ ఇంకా చాలామంది చుట్టాలు అయితే వచ్చారు. ఈవిడైతే మా అత్తయ్య అండి. మా అత్తయ్య అయితే సిగ్గుపడుతుంది. మా అత్తయ్య రీసెంట్గా మొన్న కువైట్ నుంచి అయితే వచ్చింది. ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ మేమందరూ బాగా అయితే ఎంజాయ్ చేసాం. నేను కూడా చాలా హ్యాపీగా అయితే ఎంజాయ్ చేసాము.